నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. మేడిగడ్డను సాకుగా చూపెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టాలని చూశారు. 3 ఏళ్లు గడిచేసరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి దోషిగా మారుతున్నాడు. అందుకే గత వారం రోజులుగా మేడిగడ్డను ఎలా పునర్నిర్మించాలని చూస్తున్నాడు. రేపు కరువొస్తే దానికి కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పి అంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం అనే ఒక ఆలోచన ఇవాళ. ఎందుకంటే దోషి అయిపోతున్నాడు. ఇక్కడ 3 కాలాలు గడిచిపోయిందే ఈ వేసవితోని, ఇక మిగిలిన 2 కాలాలు. ఈ 2 కాలాల్లో కూడా చేస్తా అంటే కూడా అవుతుందా కాదా తెలియదు కానీ చెప్తున్నా నేను. ఇంతకాలం అయితే ప్రకృతి సహకరించింది, మన కరువు రాలేదు. రేపు భవిష్యత్తు ఏమైతే తెలియదు. రేపు కరువు వస్తే దానికి జవాబుదారు ఎవరవుతారు? రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పి అంటున్నా. దానికి జవాబుదారు ఎవరైతారో రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పి అంటున్నా. దానికి ఏదైతుందో అదేదో ఇవాళ జ్ఞానోదయం అయినట్టు ఏదైతుందో ఏ సంతోషం. ఇప్పటికైనా వి వెల్కమ్ ఇట్. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింపబడటమే ఇలా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అది ఏకైక మార్గం అని చెప్పంటున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి అనుగుణంగా కళ్ళు తెరిచినందుకు నేను సంతోషం అని చెప్పంటున్నాను.